నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకి తెలియజేస్తారా? 24/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, తిథి దశమి ఉదయం 9:12 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి తెల్లవారుజామున 4:36 వరకు, యోగాలు శుక్ల రాత్రి 8:11 వరకు, కరణము భవ ఉదయం 9:12 వరకు, కరణము వణిజ రాత్రి 10:22 వరకు, రాహుకాలం ఉదయం 10:45 నుంచి 12:23 వరకు, గుళికకాలం ఉదయం 7:30 నుంచి 9:08 వరకు, యమగండం మధ్యాహ్నం 3:37 నుంచి 5:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు, మరల మధ్యాహ్నం 12:49 నుంచి 1:41 వరకు, అమృతకాలం సాయంత్రం 4:57 నుంచి 6:44 వరకు, వర్జం ఉదయం 6:11 నుంచి 7:59 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మాటల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఉద్వేగాలని, ఘర్షణలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయడం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది కలగకుండా ఆచితూచి వ్యవహరిస్తూ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాల్లోనూ నూతన మైత్రి బంధాల్లోనూ శ్రమతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతోంది. అదేవిధంగా దగ్గర ప్రయాణాల కోసం ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ప్రతి విషయంలోనూ అధిక ఉద్వేగాలతో కాకుండా తీసుకునే నిర్ణయాలు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో, స్నేహ సంబంధాల అంశాల్లో కూడా వీలైనంత వరకు ఉద్వేగపూరితంగా తీసుకునే నిర్ణయాలు కాకుండా ఇన్స్టెంట్గా వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది, కోపాన్ని నియంత్రించుకోవడం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశంగా కనబడుతోంది. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల్లో కూడా కొంతవరకు శ్రద్ధని పెంచుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి రుణాలకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా పోటీలకు సంబంధించిన విషయాలు, న్యాయపరమైన అంశాలు, పూర్వపు రుణాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి శ్రమతో ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని మార్పులకి, అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని మార్పులకి ప్రయత్నాలు చేస్తారు. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు ఏదైనా కావచ్చు. వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, అదేవిధంగా రుణాలు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచనలలో కానీ, మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నూతన పెట్టుబడుల అంశాల్లో కానీ ఆత్మీయుల సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారు మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. శ్రమతో, మంచి ప్రయత్నాలతో అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, అదేవిధంగా స్థిరాస్తులు మొదలైన వాటి కొరకు దృష్టి సారిస్తారు. ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సంతాన వర్గం, వృత్తి మొదలైన వాటి కొరకు, వాటి అభివృద్ధి కొరకు నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
అదేవిధంగా భూమికి సంబంధించి ఆ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఉత్సాహంగా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో వీలైనంతవరకు ఘర్షణల్ని అధిగమించాలి. సంతాన వర్గంతో ఆలోచనల్లో సమన్వయం, సంతాన వర్గం కావచ్చు, మీ ఆత్మీయులైన వ్యక్తులతో ఎవరితోనైనా సరే ఆలోచనలలో సమన్వయాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తే ప్రశాంతత అనేది పెంపొందించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి స్థిరాస్తుల విషయంలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. శ్రమతో, సాధనతో, ఖర్చుల విషయంలో ప్రణాళికతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచి ఖర్చులు చేసే అవకాశం అనేది కనబడుతుంది. అది మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యం, అదేవిధంగా మీ వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు ఆత్మీయులైన వ్యక్తులతో చర్చించి తీసుకోవడం వల్ల అది కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గృహ సౌఖ్యం, గృహంలో ప్రశాంతత, తల్లి ఆరోగ్యం మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యంగా సామర్థ్యంతో పనులు సాధించే ప్రయత్నాలు చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది. అయితే శ్రమ అధికంగా ఉండడం బట్టి అధిక శ్రమతోనే పరాక్రమాన్ని ఉపయోగించుకొని పనులని సకాలంలో పూర్తి చేయడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. ఆ నేపథ్యంలో ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, మిత్రులు, అదేవిధంగా భాతృవర్గంతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా తండ్రి, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం కనబడుతుంది. భూమికి సంబంధించిన విషయాలలో కావచ్చు, డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉద్వేగాల్ని అధిగమిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి నిర్ణయ సామర్థ్యంతో సహకారాన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొంత వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరినప్పుడు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో నిర్ణయాలలో ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక అంశాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కొంత కీలక చర్చలకి, ఘర్షణలకి, శ్రమతో అనుకుంది సాధించడానికి ఇది ఒక పరిస్థితిగా అనుకోవచ్చు. కాబట్టి వీలైనంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో, వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా పెంపొందించుకోవాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క ఆశీస్సుల విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సమయస్ఫూర్తిగా మీరు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబంలో సంతాన వర్గం కావచ్చు, కుటుంబంలోని స్త్రీల ఆరోగ్య విషయంలోనూ కొంత శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, ఆలోచనల విషయంలోనూ, అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఎక్కడి నుంచైనా ఏదైనా రియల్ ఎస్టేట్ రీత్యా కావచ్చు, ఏదైనా దానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఘర్షణలను అధిగమించాలి. వ్యక్తిగతంగా మెడిటేషన్ లాంటివి చేయడం అనేది కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ మీరు భావన చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన ఖర్చులు ఉన్నప్పటికీ
ప్రయాణాలు ఉన్నప్పటికీ ఖర్చులైనా, ప్రయాణాలైనా, నిర్ణయాలైనా శ్రమతో వాటిని పూర్తి చేసే అవకాశం. అదేవిధంగా సమయానికి నిద్ర పోకపోవడం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం బట్టి సంతాన వర్గం యొక్క ఆలోచనలు, పెట్టుబడులు, ఆత్మీయులతో ఘర్షణలు మొదలైనవన్నీ అధిగమించే ప్రయత్నంలో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ముందుగా ప్రశాంతత మీద దృష్టి సారించాలి. వేళకి ఆహారం స్వీకరించాలి, సమయానికి తగిన నిద్రపోవడం, అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావలసిన ధనమైన, సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు, సామాజిక అనుబంధాలు మొదలైనవన్నీ కూడా శ్రమతో సాధించుకోగలుగుతారు. అంటే ఆగుతూ వచ్చిన పనులు మొత్తానికి శ్రమతో పూర్తి చేసుకుంటారు. కష్టంగానే పనులు పూర్తవడం, రావలసిన ధనమైన అది మీకు అదే విధంగా శ్రమతోనే సాధించుకోగలగడం, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో మైత్రి బంధాలు అనుకూలిస్తాయి. ఆగిన పనులు కొంతవరకైనా ముందుకు పెడతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉండే మిత్రులతో మంచి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా మంచి ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన మిత్రులతోనూ, అదేవిధంగా సోదర వర్గంతోనూ చర్చలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో శ్రమ, నైపుణ్యాలు, కృషిశీలత అధికంగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన వృత్తుల మార్పు కొరకు చేసే ఆలోచనలు, వ్యక్తుల సహకారం కొరకు తీసుకునే నిర్ణయాలు, నైపుణ్యాలు పెంచుకోవడంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధ కావచ్చు, పూర్వపు రుణాల విషయంలో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా తల్లిదండ్రులతో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు, విద్యాపరమైన అంశాలలో, నూతన విషయాలు నేర్చుకునే అంశాలలో ఏదైనా కూడా ఉద్వేగభరితంగా కాకుండా కొంత ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ఉత్సాహం, చురుకుదనం అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మొత్తానికి శ్రమతోనైనా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. వారి అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి పెద్దల ఆశీస్సుల కొరకు ఆలోచిస్తారు. అసంతృప్తిని అధిగమించాలి, పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి, క్షేత్ర సందర్శన మీద దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా తోబుట్టువుల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు, మంచి నిర్ణయాలు, పరాక్రమం పెంపొందించుకోవడం మొదలైనవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు మీ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకుంటూ, సామర్థ్యంతో పనులను నిర్వర్తించుకుంటూ అసంతృప్తిని అధిగమించి ముందుకు వెళ్ళినట్లయితే పనులు చాలా చక్కగా పూర్తయ్యి ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగా మీ వ్యక్తిగత దేవత ఆరాధనతో పాటుగా మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు మీ వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా లక్ష్మీనారాయణులని ప్రార్థించడం, అమ్మవారి ఆరాధన, తెల్లని పూలతో అమ్మవారిని ఆరాధించడం, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలైనా, అష్టకాలైనా, నామాలైనా ఏది మీకు అనుకూలంగా ఉందని భావిస్తే అది మీరు చేసుకోవడం, చేయగలగడం, దేవాలయ సందర్శన లాంటివి చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడంలో ఈ రకంగా ఈ రోజున అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా తప్పనిసరిగా శ్రేయస్సు, అభివృద్ధి, స్థిరత్వం
మొదలైనవన్నీ ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.